సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవే మన Defy Gravity Pro. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇవే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీన్ని ఈ వీడియోలో మనం అన్బాక్స్ చేసి అండ్ ఇది ఎలా ఉందో మనమైతే రివ్యూ అయితే చేద్దాం. సో దీనిలో మనకి ప్రత్యేకత ఏంటంటే 10 minutes ఛార్జ్లో 3 hours మనకి ప్లేబ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో 10 minutes ఛార్జ్ 3 hours ప్లేబ్యాక్ అనేది చాలా అసలు సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడ ఏ టైం ఎక్కడ బయటకు వెళ్ళినా కూడా బయటకు వెళ్ళేటప్పుడు మనం ఒక 10 నిమిషాలు పెట్టేసి 3 hours అయితే మంచిగా స్పెండ్ చేయొచ్చు పాటలు వినుకుంటూ. అండ్ ఈ చూసుకుంటే బాక్స్ అయితే మనకి బ్లూ కలర్లో అయితే ఉంది. సో మనకి దీనిలో అయితే ఇచ్చారు చూడండి, బ్లూటూత్ 5.3 బ్లూటూత్ అనమాట. సో 5.3 అంటే మనకైతే చాలా తొందరగా అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇంతకుముందు నేను చూసినవైతే మనం చూసుకోవచ్చు 5.1 అయితే చూసాం, కానీ 5.3 అనేది మీరు కొంచెం మంచిగా స్పెషల్గా కొంచెం అడ్వాన్స్గా అయితే తీసుకొచ్చారు. అండ్ ఇదైతే 25 hours ప్లేబ్యాక్ అయితే వస్తుంది, టోటల్ ప్లేబ్యాక్. అండ్ 25 hours అంటే మనం ఒకసారి అయితే మొత్తం కేసులో ఛార్జింగ్ పెడితే మాత్రం 25 hours అయితే మనం అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే దీనికైతే బ్రిక్ ఛార్జ్ టెక్ అంట. సో టైప్ సి ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే IPX4 వాటర్ రెసిస్టెంట్ అయితే తీసుకొచ్చారు. ఇదైతే మనకి అమెజాన్లో 1399కి అవైలబుల్ ఉంది. 25 hours ప్లేబ్యాక్ అండ్ 5.3 బ్లూటూత్ అయితే కొంచెం అడ్వాన్స్డ్ తీసుకొచ్చారు. అండ్ ఇంకా చూసుకుంటే మనకైతే సౌండ్ మాత్రం ఇమర్సివ్ సౌండ్ సిస్టమ్, 13mm డ్రైవర్స్ అయితే తీసుకొచ్చారు. సో నార్మల్గా మనం 10mm డ్రైవర్స్ చూసుకుంటాం. సో దీనిలో వీళ్ళైతే 13mm డ్రైవర్స్ అయితే తీసుకొచ్చారు, అది కూడా ఈ ఇయర్బడ్స్లో. అండ్ క్విక్ పేర్ అండ్ కనెక్ట్ టెక్. సో తొందరగా అయితే పేర్ అవుతుంది చెప్పాను కాబట్టి, బికాస్ 5.3 బ్లూటూత్ కాబట్టి. సో 4 mics అయితే ఉన్నాయన్నమాట దీనిలో. అండ్ అటు ఇటు అయితే ఉంటాయి. సో 4 mics. సో దాంతో మనకైతే నాయిస్ క్యాన్సిలింగ్ అయితే చాలా మంచిగా అయితే జరుగుతుంది. సో లెటెన్సీ మాత్రం చాలా తక్కువ, గేమర్స్కి మాత్రం చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గేమ్స్ ఆడేటప్పుడు లెటెన్సీ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో దాంతో గేమ్స్ అయితే చాలా ఈజీగా ఆడుకోవచ్చు, షూటింగ్ గేమ్స్ కానివ్వండి ఏదైనా కూడా. లోపల కంటెంట్లో అయితే ఎలా ఉంది, ఏమేమి ఇచ్చారైతే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మనం అయితే అన్బాక్స్ చేద్దాం. సో గైస్, లోపల చూసుకుంటే మనకి ఛార్జింగ్ కేస్ ఇచ్చారు. అండ్ ఈ ఛార్జింగ్ కేస్లో మనకైతే బర్డ్స్ అయితే పెట్టించారు. అండ్ అలాగే మనకు ఒక కేబుల్ కూడా ఇచ్చారు. సో అంతే. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకైతే ఒక చిన్న యూజర్ మాన్యువల్ ఇచ్చారు. అండ్ దీనిలో అయితే Defy Gravity Pro గురించి మొత్తం అయితే ఉంది. అండ్ ఇంకోటి దీనిలో వీళ్ళ కార్డ్ ఇచ్చారు, 1 year మ్యానుఫ్యాక్చర్ వారంటీ కార్డ్ అనమాట. అండ్ ఇంతే, ఇంకా దీనిలో ఇంకేమి ఇవ్వలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే టైప్ సి ఛార్జింగ్ కేబుల్ కూడా చిన్నగానే ఉంది. సో ఇది కూడా పక్కన పెట్టేస్తే మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి మనకైతే కొత్తగా తీసుకొచ్చారు, కొంచెం మంచి స్టైలిష్ లుక్లో. మనకేంటంటే ఇలా ఓపెన్ చేయడం కాకుండా ఇది ఇలా స్లైడ్ చేయాలన్నమాట. సో స్లైడ్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా అనమాట. సో స్లైడ్ చేస్తే లోపల కూడా ఎంత ప్రీమియంగా ఉన్నాయి చూడండి, అసలు చాలా బాగున్నాయి. సో మనకి ఇవి ఈ కంపెనీ పంపించింది. సో మనకైతే ఇప్పుడు బ్లాక్ వేరియంట్ అయితే పంపించింది అనమాట. చూడడానికి కొంచెం స్టైలిష్ లుక్తో అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు, చాలా బాగుంది అసలు, చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే వెనక కూడా కింద ఏం లేదు, నార్మల్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టైప్ సి పోర్ట్. అండ్ ఓపెన్ చేసితేనే ఎంత ప్రీమియం ఉంది చూడండి, అసలు ఓపెన్ చేయడంతోనే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో దీని మీద కూడా చూసుకోవచ్చు, ఇయర్ పీస్ మీద కూడా మనకైతే Defy అని అయితే ఉంది చూడండి, చూసుకోవచ్చు మీరు ఫోకస్ చేస్తుంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఛార్జింగ్ని అండ్ 2 mics అయితే ఇచ్చారనమాట. అండ్ కింద నుంచి అండ్ దీనికైతే టచ్ అసిస్టెంట్ కూడా ఉంటుంది అనమాట. సో టచ్ అసిస్టెంట్ నుంచి మనం టచ్ చేయొచ్చు. సో టచ్ చేసి మనం అయితే దీన్ని అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం అయితే కనెక్ట్ చేసుకోవాలంటే ఏం లేదు. సో మనమైతే దీన్ని బయటకు తీసి మనమైతే కనెక్ట్ చేసుకోవాలి. సో కనెక్ట్ చేసుకోవడం అంటే లైక్ చూసుకోవచ్చు, మనం ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేసుకొని బ్లూటూత్లో సో పేర్ న్యూ డివైస్. అది ఇక్కడ చూసుకుంటే మనకైతే Defy Gravity Pro ఉంది కదా. సో ఇదే మనకి. సో పేర్ చేసిన వెంటనే ఇలా కనెక్ట్ అయిపోయింది చూసుకోవచ్చు మీరు. సో చాలా ఫాస్ట్గా అయితే కనెక్ట్ అయిపోయింది. అండ్ మనమైతే దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. సో గైస్, మొత్తానికి అయితే చాలా బాగుంది అసలు స్లైడింగ్ కేస్. అండ్ ఇంకా చూసుకుంటే మనకైతే ఛార్జింగ్ పోర్ట్. అండ్ అలాగే మనకైతే ఇండికేషన్, దీనిలో ఛార్జింగ్ ఎంత ఉంది అనేది మనకైతే ఇండికేట్ అవుతుంది. అలాగే దీనికి 4 mics ఇచ్చారు, దాంతో మనం కాల్ అయితే మంచిగా మాట్లాడుకోవచ్చు, లైక్ అవతల వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అలాగే దీంట్లో మనకైతే 5.3 బ్లూటూత్ ఉంది కాబట్టి చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. అండ్ అలాగే 13mm డ్రైవర్స్ కాబట్టి మనకి అసలు సౌండ్ మాత్రం చాలా ఎక్స్టెంట్గా అయితే వినపడుతుంది. సో నేను చూసినంత వరకు అయితే చాలా బాగుంది. అండ్ నేను కూడా దీంట్లో అయితే
యూజ్ చేశాను అండ్ సౌండ్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో మీరు కూడా దీన్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. సో దీన్ని పర్చేజ్ చేయాలంటే మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో అక్కడైతే మీరైతే దీన్ని పర్చేజ్ చేయొచ్చు. సో నేనైతే దీనికి మంచిగా అయితే ఉందని చెప్తున్నాను. సో ఇంతే గైస్, మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.